రక్షణ లేని పొందిన వాడి తప్పిపోతా ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందినటువంటి ఇస్కరియోతు తప్పిపోయినాడు, గెహజీ తప్పిపోయినాడు, రక్షణ పొందినటువంటి ఆ యొక్క కయీను తప్పిపోయినాడు. మరి రక్షణ పొందినటువంటి అందరూ తప్పిపోతూ వస్తే రక్షణ లేని వాడి పరిస్థితి ఏంటి? ఆలోచించు. నువ్వు రక్షణ పడ్డావా? మారు మనసు పొందావా? జీవితం మారిందా? నువ్వు చెప్పగలవా, నేను మారానండి, నా వైఖరి మారింది, నా మోసం మారింది, నా దగా మారింది, నా అక్రమం మారిందంటే ప్రభు అంటాడు, బల నమ్మకని దాసుడా, నేను నీ కొరకు వస్తానని సిద్ధంగా ఉండండి. కనుక మన జీవితాల్లో ఇక జీవితం అప్పగించుకోవాలి. ఒక కుయుక్తి కుట్రగా ఉండి, కపటంగా ఉండి, మోసంగా ఉండి నేను యేసయ్య నమ్ముకున్నానంటే ఏం ప్రయోజనము లేదు. మన జీవితంలో మన హృదయం ఆత్మలు ఏమి ఉండకూడదు? కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు. ఆత్మలు ఏమి ఉండకూడదండి? కపటం మోసం ఉండకూడదు. యథార్థంగా ఉండాలి, న్యాయముగా నీతిగా బ్రతకాలి. అందుకే అన్నాడు ప్రభు వచ్చినప్పుడు, నీతిగా న్యాయముగా బ్రతుకుచుండవలెను.